శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. పవిత్రాత్మస్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ప్రేక్షక భక్త మహాశయులందరికీ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు. విష్ణు సహస్రనామం ఇది స్తోత్రాల్లో గొప్పది. అటువంటి గొప్ప స్తోత్రమైనటువంటి ఈ విష్ణు సహస్రనామాన్ని మనందరం చెప్పుకుంటున్నాం. సహస్రనామాలు అనేకం ఉన్నాయి. అందులో విష్ణు సహస్రనామం శ్రేష్టమైనది. ఎందుకంటే వ్యాప్నోతీతి విష్ణు, భగవంతుడైనటువంటి విష్ణువుతో ఇదంతా వ్యాపించబడి ఉన్నది. విష్ణువన్నా, నారాయణుడన్నా, గోవిందుడన్నా, శివుడన్నా, రాముడన్నా అంతా ఆయనే. నామాలు వేరు, రూపాలు వేరు, కానీ భగవంతుడు ఒక్కడే. మరటువంటి విష్ణువు యొక్క సహస్రనామాల్లో మనం 3వ శ్లోకంలో ఈరోజు మనం ఉన్నాం. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఇందులో 7 ప్రసిద్ధమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. వాటినే మంత్రాలు అంటాం, అవి నామాలు. ఈ శ్లోకంలో 7 ప్రసిద్ధమైనటువంటి నామాలు ఉన్నాయి. యోగ జ్ఞానేంద్రియాన్ని సర్వాణి నిరుధ్య మనసా సహ. అంటే జ్ఞానేంద్రియాన్ని అంటే జ్ఞానేంద్రియాలు మొత్తం, నిరుధ్య మనసా సహా మనస్సుతో సహా నిరోధించాలి. అదే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులు నిరోధించడమే యోగం అని పతంజలి మహర్షి చెప్పారు. యోగం అంటే కలయిక, ద యూనియన్ అని అర్థం. ఇంద్రియములను మనస్సును చక్కగా నిగ్రహించి పరమాత్మ లగ్నం చేయటయే యోగం అని చెప్పబడుతుంది. జీవాత్మ పరమాత్మల సంయోగమే యోగం అని అన్నాడు అద్వైతకారుడైనటువంటి శంకరాచార్యుల వారు. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు అన్నీ ఆత్మ పరమాత్మలను కలిపి యోగాలే. కర్మతో భక్తి, భక్తితో జ్ఞానం, జ్ఞానంతో వైరాగ్యం, ఈ అన్యోన్యమైనటువంటి కలయిక ఏదైతుందో అదంతా కూడా యోగమే. పరమాత్మ యోగ సాధన చేత భగవంతుడు పొందబడతాడు. పరమాత్మ యోగ సాధన ద్వారా పొందబడతాడు. యోగ సాధన అనేది జీవితంలో ముఖ్యం. మనిషిని పక్క మార్గంలో పోనివ్వకుండా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేదే యోగం. మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని అన్నింటినీ కూడా చక్కగా ఉంచుతుంది. అందుకే యోగాసనాలు వెయ్యాలి. ముందు యోగ సాధన చేసే ముందు యోగాసనాలు చేయాలి. అందుకే పతంజలి యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన ధారణ, అష్టాంగ యోగం చెప్పుకొచ్చారు. ఈ 8 యోగాలు ఇవి ప్రతి మనిషి తప్పకుండా వీలైనంత వరకు కొన్నైనా సరే జీవితంలో పాటించాలి. యోగాసనాలు చక్కగా మనం చేసినట్టయితే శరీరము దృఢత్వము, ఆరోగ్యవంతంగా ఉంటుంది. సాధన చేసినట్టయితే మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి చలించకుండా వాటి స్థితిలో ఉంటాయి. అందుకు కాబట్టి యోగం అనేది జీవితంలో ఎంతో ప్రధానమైనది. మనం ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు అనేక పనులకి మనం సమయాన్ని ఉపయోగిస్తుంటాం. కానీ ఒక గంట, ఒక అరగంట కనీసం ఈ యోగ సాధన చేయాలి. తర్వాత నిశ్చలమైనటువంటి మనస్సుతో భగవంతుని జపించాలి. ఆ భగవన్నామాన్ని, ఆ భగవద్ ధ్యానాన్ని చేయాలి. అలా చేసినట్టయితే రోజంతా మనస్సులో ఒక ప్రశాంతత, ప్రసన్నత, నిశ్చలత కలుగుతూ ఉంటుంది. మీరే చేసి చూసుకోండి. మీ జీవితంలో అనుభవానికి కలుగుతుంది. ఎందుకు అంటే ఒక విలువైన వస్తువుని మనం ఎంతో గోప్యంగా, రహస్యంగా ఉంచుతాం. అట్లాగే యోగ సాధన అనేది ఆ వస్తువు కంటే గొప్ప విలువైనది.
అటువంటి విలువైన వస్తువును మనం ఎందుకు అజాగ్రత్తగా ఉంచాలా? కొంతైనా మనం సొంతం చేసుకోవాలి కదా అనే భగవంతుడు ఇక్కడ యోగం అనే పేరుతో చెప్పబడుతున్నాడు. మీ అందరూ కూడా అట్టి సాధన చేయండి, ఆ సాధన ద్వారా నేను తెలియబడతాను అని భగవంతుడు ఓం యోగాయ నమః అని ఈ నామం అన్నమాట. అట్లాగే యోగ విదాం నేత, యోగం విందతే, యోగం విదంతి, యోగం విందంతి అని సమాసపదాలు. ఒక చోట నుండి మరొక స్థలం. యోగ విదాం నేత అంటే ఏమిటి? యోగ విధులు అనగా యోగాన్ని బాగా తెలుసుకున్నవారు. అట్లా యోగ విధులు అంటే యోగాన్ని బాగా తెలుసుకున్నవారు, వారిని యోగ విధులు అంటారు. మనం ఇప్పుడు యోగాన్ని తెలుసుకున్నవారు యోగాచార్యులు అంటాం. మనం యోగాచార్యులు, యోగా గోల్డ్ మెడలిస్టు, యోగా ఎంఏ, పిహెచ్డి ఎన్నో మనం పెట్టుకుంటూ ఉంటుంటాం. భగవంతుడుగా ఈ విష్ణు సహస్రనామాల్లో ఆ భగవన్నామంలో యోగ విధాం, అట్లా యోగ విధాం నేత, యోగ విధులందరికీ నేత అంటే ఏమిటి? మార్గాన్ని చూపించినవాడు. అంటే ఇక్కడ యోగ విధులు అనగా యోగాన్ని చక్కగా తెలుసుకున్నవారు, యోగ అనుష్ఠానములందు చక్కని అనుభవముని పొందినవారు, నిరంతరము ఆ భగవంతునిదే తన మనస్సును లగ్నము చేసినవారు. అట్టి మహనీయులు, అట్టి వారి యోగక్షేమాల్ని నేనే వహిస్తున్నాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పుకొచ్చాడు. అందుకే యోగ విధాం నేత, నన్ను శరణాగతి పొందిన వాడికి ఈ మృత్యు సంసార సాగరం నుండి నేను ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. అందుకే భగవంతుని ఆశ్రయించాలి. గీతాచార్యుని వాగ్దానం ఏమిటంటే, నీవు నా అనుగ్రహం చేత సమస్తమైన కష్టాలు తరించిపోగలవు అన్నాడు. అంటే ఏమిటా ఇది? మృత్యు సంసార సాగరాత్ తత్ప్రసాదేన అచ్యుత, నా అనుగ్రహంతోనే తప్పక జీవుడు తరిస్తాడు. జీవుడు తరించాలంటే భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలి. భగవద్ అనుగ్రహం కావాలంటే మనస్సు స్థిరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఎప్పుడు మనస్సు నిశ్చలంగా ఉన్నదో అప్పుడు అట్టి వాడు విషయాల్లోనికి ఎక్కువగా మనస్సుని వెళ్ళనీయడు, వస్తువుల మీద ఆశని తగ్గించుకుంటాడు. ఆ వస్తువైనటువంటి భగవంతుడే ఉండగా నాకెందుకు ఇవన్నీ అనుకుంటాను, ఒకదానికొకటి కనెక్షన్. అందుకు కాబట్టి అటువంటి యోగాన్ని నేర్చుకున్న వారిని యోగ విధాం, ఆ యోగ విధులందరికీ నేత, ఒక ఉన్నత మార్గాన్ని చూపించిన వాడే భగవంతుడు. అందుకు కాబట్టి ప్రధాన పురుషేశ్వర, అట్టి యోగ విధాం అంటే యోగ విధాం నేత్రే నమః, యోగ విధాం నేత్రే నమః. అట్లా యోగ విధాం నేత కదా, ఆ నామంలో నేత్రే నమః, యోగ విధుడైనటువంటి యోగ విధులందరికీ మార్గదర్శకుడైనటువంటి పరమాత్మకి నమస్కారము అని అర్థం అన్నమాట. అది నామార్థం. ఇప్పుడు ప్రధాన పురుషేశ్వర, ఆయనకి నామం పేరు, ఒక్కొక్క పేరండి. అసలు ఎన్ని పేర్లు, లోకంలో ఉన్న పేర్లన్నీ ఆయనవే. నీ పేర్లు అనుకున్నావా? మన పేరు అనుకుంటూ మనం ఎంతో గొప్ప అహంకారం అయిపోతాం. నా పేరు సుదర్శనుడు అంటాడు, నా పేరు ఏం తెలుసా వెంకటరమణుడు అంటుంటాడు, నా పేరు గోవిందుడు అంటాడు. అరే గోవిందుడి పేరు నువ్వు పెట్టుకున్నావు, ఆయన పేరే అది, నువ్వెవడం ఇందులోను. ఆ దేహాన్ని ధరించిన వాడు ఆయనే, ఆ దేహంలో ఉన్నవాడు ఆయనే, ఆయనదే పేరు కూడా. అందుకు కాబట్టి ఇక్కడ ఏ నామం కూడా ఆ భగవన్నామం, అన్ని నామాలు ఏ నామాలైతే ఉన్నాయో ఈ లోకంలో ప్రతి నామము ఆయన నామమే అని మనకి తెలియాలి. ప్రధాన పురుషేశ్వర, ప్రధానం అంటే శబ్దం, ప్రధానం అంటే శబ్దం అన్నమాట. అంటే శబ్దమునకు ప్రకృతి లేక మాయ అని అర్థం. పురుషాను శబ్దానికి ప్రాణుల యందు గల చైతన్య స్వరూపుడుగు జీవుడని అర్థం. ఈ రెంటికిని అనగా ప్రకృతి పురుషులకి అతీతమైన వాడు పరమాత్మ అగుట చేత ఆయన ప్రధాన పురుషేశ్వర అని అర్థం. అంటే నశించు స్వభావం కలది ఏది? ప్రకృతి.
ఈ కనబడుతుంది కదా ఎంటైర్ యూనివర్సల్, ఈ ప్రపంచం అంతా కూడా ఇదంతా నశిస్తూ ఉంటుంది. ఈ చెట్టు బ్రహ్మాండం కనబడుతుంది. బ్రహ్మాండమైనటువంటి తీగలు, లతలు, అద్భుతమైనటువంటి పండ్లు, పువ్వులు, రకరకాలైనటువంటి వైచిత్రంతో కనబడుతుంది. అంత కనబడుతున్న అద్భుతమైన చెట్టు కూడా ఒక రోజుకి నశిస్తుంది. అట్లాగా ఈ జగత్తంతా నశించేది. ఈ జగత్తులో ప్రతి వస్తువు నాశనశీలమైనవి, అంటే క్రమంగా నశిస్తూ ఉంటాయి. ఎందుకోనంటే ఇవన్నీ పుట్టాయి, పుట్టిన దానికి నాశనం తప్పదు. అందుకు కాబట్టి ఇక్కడ భగవంతుడు నశించు స్వభావము గలది ప్రకృతి కదా, మరి జీవుడు నశించినవాడు, మాయాబద్ధుడు, ప్రకృతితో కూడి ఉన్నవాడు. అందుకే త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటినప్పుడే జీవుడు పరిశుద్ధుడే, ఈశ్వరుడు అవుతాడని చెప్పబడుతుంది. ఇది యోగ సూత్రాల యొక్క ఈ నామం. యోగ సూత్రంలో పతంజలి మహర్షి కూడా ప్రధానమైనటువంటి పదాన్ని వాడతాడు. అటువంటి సూత్రాలతో సంబంధమైనది ఈ వాక్యం, ఈ నామం. అందుకు కాబట్టి సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నది అంతా ప్రకృతి. ఈ సత్వరజస్తమో గుణాలు లేనిదే పరమాత్మ, జీవుడు, ఈశ్వరుడు. ఈ జీవుడు మాయతో కూడుకున్నప్పుడు వీటన్నిటితో బద్ధుడై ఉంటాడు. మాయతో లేకపోతే ఆయనే పరమాత్మ అవుతాడు. మరి ఇక్కడ శ్రద్ధాభక్తులతో ఎవడైతే సేవిస్తూ ఉంటాడో అతడు త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటిపోతాడు. దానికి తిరుగులేదు. మమ మాయా దురత్యయ, నా మాయని దాటాలంటే అది చాలా కష్టమైనది. మరి ఎవడు మామేవయే ప్రపద్యంతే, నన్నెవడైతే ఆశ్రయిస్తాడో వాడు తప్పక ఈ మాయ నుండి సులభంగా దాటిపోతాడు. దీంట్లో ఎట్టి సందేహం లేనే లేదు. ఎందుకోనంటే మాయ గొప్పది, ఎట్టి మనిషిని కూడా కింద పడదోసేస్తుంది. ద జంగలర్ ఆఫ్ మాయ. ఈ మాయను దాటిన వాడే మహనీయుడు అనమాట. ఈ మాయలో ఎంతోమంది పడిపోయారు. ఈ మాయలో గొప్ప గొప్ప వాళ్ళందరూ పడిపోయారు. మహర్షులు సహితం, ఋషులు సహితం ఈ మాయలో పడిపోయినారు. ఈ కాలచక్రం అనే మాయలో పడి 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 లేచిన వారు మిలియన్ కోట్ల మంది. మరి చూడండి, మాయ కాకపోతే ఏమున్నది? ప్రతి ఒక్కరికి తెలుసు, నేను శరీరం, నా శరీరం ఇది శాశ్వతం కాదని. ప్రతి చక్రవర్తికి తెలుసు, ప్రతి మంత్రులకి తెలుసు, రేపు నేను జీవిస్తానో లేదో అని. ఈ శరీరం బుద్భుతప్రాయమని. మరి అంత తెలిసినప్పుడు కూడా రాజ్యాలు కొట్టుకుంటున్నాయి. మరి ఎక్కడ మన దేశం యొక్క సరిహద్దులు ఉంటాయో ఆ ప్రతి దేశానికి సరిహద్దుల్లో ఎంత ట్రెమెండస్ కాపలా చూడండి. ఎందుకని? దేనికి? మాయాబద్ధులైపోతున్నారు. మాయాబద్ధులైపోయి ఆ మాయలో మునిగి ఇదే సత్యమని భగవంతుణ్ణి తెలుసుకోలేక ఈ మాయలో పడిపోయి కొట్లాడుకొని కాల్చుకొని భగవంతుడిచ్చిన సంపదనంతా కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద బాంబులు తయారు చేసి, పెద్దమైనటువంటి అణుబాంబులు తయారు చేసుకొని, ఇవన్నీ చేసుకొని చూడండి అసలు మన సొత్తు ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అంటే తెలుసుకోలేక. ఇదే మాయ. భగవంతుడు ఎంత మనకి వ్యవస్థనిచ్చాడు. కొండలని, సముద్రాలని, ప్రతి ఒక్కటి మానవుడు వాడుకుంటున్నాడు. సముద్రాల్లో లోపల వెళుతున్నాడు, సముద్రం పైన వెళుతున్నాడు, ఆకాశం పైన వెళుతున్నాడు, అంతరిక్షం పైన వెళుతున్నాడు, చక్రాలు అన్నీ దాటిపోతున్నాడు, గ్రహాలే దాటిపోతున్నాడు. చూడండి అసలు ఎన్ని దాటినా తన మృత్యువును మాత్రం తాను దాటడంలే, మృత్యువుకు బద్ధుడయ్యే ఉన్నాడు. అటువంటి మృత్యుంజయుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించాలి. అదే ఆత్మవిచారణతో కూడుకున్నటువంటి జీవితం. ఆ విషయాన్ని తెలుపుతుంది ఈ నామం. అటువంటి ప్రధాన పురుషేశ్వరాయ నమః, అట్టి పరమాత్మకి నమస్కారము అని తెలుపుతున్నాడు.